ఇండియాకి అన్ని విధాలా కూడా ఎంతో సహకారం అందిస్తూ ఉంది. దట్టు గత 4-5 నెలల నుంచి ట్రంప్ తెంపరితనాన్ని మనం చూస్తూ ఉన్నాం. ఇండియా పట్ల ఆయన వైఖరి చూస్తూ ఉన్నాం. దీనంతటికీ కూడా బహుశా ఇప్పటి పర్యటన ఒక జవాబుగా మిగలనుందేమో అని కూడా మనకు చాలా క్లియర్గా అర్థమవుతోంది. కోర్స్ ప్రధాని మోడీ మిగతా దేశాలన్నీ కూడా చుట్టి వస్తూ ఆయన కూడా ఆయా దేశాల అధినేతలతో జరుపుతున్న దౌత్యపరమైనటువంటి అలాగే వివిధ వ్యాపార సంబంధమైనటువంటి ఇండియా ఒక పవర్, ఇండియా శక్తిని చూపిస్తూ కూడా ప్రధాని మోడీ ముందుకు వెళుతున్నారు. ఈ నేపథ్యంలో ప్రస్తుతానికి రష్యా అధ్యక్షుడి యొక్క పవర్ కానీ, రష్యా అధ్యక్షుడు ఇండియాతో నడుపుతున్నటువంటి దౌత్యపరమైన సంబంధాలు కావచ్చు, నేను ఇంతకుముందే చెప్పాను, డిఫెన్స్ డీల్స్ కావచ్చు, అలాగే ఎనర్జీ డీల్స్ కావచ్చు, బిజినెస్ డీల్స్ కావచ్చు, ఇవన్నీ కూడా రేపు జరగనున్నాయి. ప్రస్తుతానికి ప్రధాని మోడీ ఇచ్చేటువంటి ఒక వ్యక్తిగత విందుకు హాజరై తదనంతరం కూడా రేపు పలు ద్వైపాక్షిక సంబంధాల చర్చల్లో కూడా కొన్ని చర్చలు కూడా జరగనున్నాయి. ఈ డీల్స్కి సంబంధించి కూడా మనకి అవుట్కమ్ వస్తుంది. అనేక S-400 దగ్గర నుంచి తీసుకుంటే F-21, FA-18 యూరో ఫైటర్ టైఫోన్ ఇలాంటి కీలకమైనటువంటి ఆయుధాలకు సంబంధించి కూడా రక్షణ ఒప్పందాలు, దట్టు హార్డ్వేర్ మార్పిడి కావచ్చు, అలాగే టెక్నాలజీ మార్పిడి చాలా కీలకమైన అంశం. ఒక దేశం మరో దేశాన్ని ఎంతగా నమ్మితే ఆ టెక్నాలజీ మార్పిడి చేసుకుంటుందో కూడా మనం అర్థం చేసుకోవాలి. రష్యా అండ్ వ్లాదిమిర్ పుతిన్ నన్ అదర్ దాన్ అధ్యక్షుడు ముందున్నారని చెప్పచ్చు. ఆయన మన కంట్రీలో అడుగుపెట్టారు. ప్రస్తుతానికి ప్రధాని మోడీ అలాగే మంత్రులు, అధికారులు అత్యంత కట్టుదిట్టమైన భద్రత నడుమ ఆయనకు రెడ్ కార్పెట్ వెల్కమ్ పలుకుతూ భారత్ యొక్క పవర్ కూడా చాటనున్నారు. భారతదేశ ఆతిథ్యం అంటే ఇలా ఉంటుంది అని ప్రపంచ దేశాలన్నీ కూడా చూసి ఒక్కసారి ఆశ్చర్యపోయేలా కూడా చేయనున్నారు. మరి కాసేపట్లో ప్రస్తుతానికి ప్రధాని మోడీ ఎయిర్పోర్ట్ దగ్గర ఆల్రెడీ ఉన్నారు. అండ్ మంత్రులు, అధికారులు వాళ్ళందరితో రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్కి ఘన స్వాగతం పలకనున్నారు. అక్కడ చూడొచ్చు 5 అంచెల రష్యన్ సెక్యూరిటీ కావచ్చు, అండ్ అందులో మన NSG భద్రతా దళాలు కూడా మన భారత్కు సంబంధించినటువంటి ఎన్నో అత్యద్భుతమైనటువంటి చాలా కీలకమైన మిషన్స్లో పాల్గొన్న మన NSG కమాండోస్ కావచ్చు, అలాగే మన భద్రతా దళాల పవర్ మనకు తెలియంది కాదు. ప్రపంచ దేశాల ఆల్రెడీ ముక్కున వేలేసుకుని చూస్తూ ఉన్నాయి. అటువంటి నేపథ్యంలో అంటే మొన్నటికి మొన్న పాకిస్తాన్పై ప్రతిదాడి కావచ్చు. అగో చూస్తున్నాం. వ్లాదిమిర్ పుతిన్ రష్యన్ అధ్యక్షుడు ఆ ఫ్లైట్ దిగుతున్నారు. ప్రోటోకాల్ని సైతం పట్టించుకోకుండా ప్రధాని మోడీ ఆయన స్వాగతం పలకనున్నారు పుతిన్కి. మనం ఆ విజువల్స్ రాజ్ న్యూస్ ఆన్ స్క్రీన్ చూస్తున్నాం. రెడ్ కార్పెట్ మీద అడుగుపెట్టారు వ్లాదిమిర్ పుతిన్. ఆయన వడివడిగా నడుచుకుంటూ కూడా ప్రధాని మోడీ వద్దకు వస్తున్నారు. చూడొచ్చు, ఒక అద్భుతమైనటువంటి కలయిక. ద్వైపాక్షిక సంబంధాల విషయంలో కావచ్చు, అలాగే ఆత్మీయ ఆలింగనం చేసుకున్నారు ప్రధాని మోడీ అండ్ రష్యన్ అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్. కొన్ని కీలకమైనటువంటి చాలా ఆత్మీయమైన కబుర్లు చెప్పుకుంటూ కూడా వారు నడిచి వస్తున్నారు. వారికి చుట్టూ కూడా భద్రతా బలగాలు ఉన్నాయి. ఆయన ప్రతి ఒక్కరిని పరిచయం చేస్తున్నారు. ఇండియాకు సంబంధించిన ద గ్రేట్ ఇండియాకు సంబంధించినటువంటి మొత్తం అధికారులు కావచ్చు, రక్షణ వ్యవస్థకి కీలకమైన వ్యక్తులు, అలాగే అత్యద్భుతమైన వ్యూహాలు రచించడంలో దిట్టలైనటువంటి వాళ్ళందరినీ కూడా పరిచయం చేస్తూ ముందుకు వెళుతూ ఉన్నారు.